విచక్షణ. అంటే గ్రామ్స్ లో కూడా కొలిసేస్తుంది. అంటే విద్యార్థికి మధ్య ఉన్నటువంటి స్వల్ప తేడాలను సైతం ఖచ్చితంగా కొలవగలగటమే విచక్షణాత్మకత. అరమార్కును సైతం ఖచ్చితంగా కొలవగలగటమే విచక్షణాత్మకత. విద్యార్థికి మధ్య అరమార్కును సైతం ఖచ్చితంగా కొలవగలిగితే దాన్ని ఏమంటారు? విచక్షణ. డిఎస్సి ఎగ్జామ్ కి విచక్షణాత్మకత ఉందంటావా లేదంటావా? పేకల దగ్గర ఉంది, మామూలుగా .1 .2 కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థికి మధ్య అరమార్కును సైతం ఖచ్చితంగా కొలవగలిగితే విచక్షణ. చెప్పులు వేసుకున్న ఒకసారి, చెప్పులు లేకుండా ఒకసారి వెయిట్ మిషన్. చెప్పులు వేసుకున్నప్పుడు ఎక్కినటువంటి వెయిట్కి, చెప్పులు తీసినాక వచ్చినటువంటి వెయిట్కి వేరియేషన్ ఉందనుకో, దానికి ఏమన్నట్టు? విచక్షణ. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్న ఒకసారి, హ్యాండ్ బ్యాగ్ లేకుండా ఒకసారి, దీనికి దానికి మధ్య వేరియేషన్ ఉందనుకో, దానికి ఏముంది? విచక్షణ. మరి దీన్ని ప్రభావితం చేసే అంశం ఏంటి? కాఠినతా స్థాయి. ఏంటది? కాఠిన స్థాయి. కఠినతా స్థాయి డిఫికల్టీ లెవెల్. ప్రశ్నాపత్రం బాగా హార్డ్ గా ఉందనుకో, ప్రశ్నాపత్రం బాగా హార్డ్ గా ఉంటే హాఫ్ మార్కు చాలా డిసైడ్ చేస్తుంది. కాబట్టి డిఫికల్టీ లెవెల్ పెరిగే కొలది విచక్షణాత్మకత పెరుగుతుంది. దీన్ని ప్రభావం చేసేది. ఇదేమో సప్రమాణతను ప్రభావం చేసేదేమో ప్రశ్నల సంఖ్య పెరిగే కొలది సప్రమాణత తగ్గిపోతుంది. ప్రశ్నల సంఖ్య పెరిగే కొలది విశ్వసనీయత పెరుగుతుంది. ఎంసీక్యూ ప్రశ్నల సంఖ్య పెరిగే కొలది పెరిగేది లక్ష్యాత్మకత. ఇది మరి కాఠినత స్థాయి లేదా డిఫికల్టీ లెవెల్ పెరిగే కొలది పెరిగేది విచక్షణాత్మకత. మరి ఆచరణాత్మకత అంటే పై నాలుగు లక్షణాలు కలిగి ఉంది. నిర్వహణ సౌలభ్యము. ఏ సౌలభ్యం? నిర్వహణ సౌలభ్యం. సో వ్యాఖ్యానం చేసే సౌలభ్యం, కాలానుగుణంగా చిన్న మార్పులు చేసే సౌలభ్యం అనుకుంటే దీన్ని ఏమంటారంటే ఆచరణాత్మకత అంటారు. ఎగ్జామ్ పేపర్ సైజు, ఉపయోగించేటువంటి